హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే తెలంగాణలో ఎంసెట్కి సంబంధించి ఇప్పటికే 2 ఫేజెస్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత ప్రతి ఒక్కరు చేయాల్సిన ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మీకు అలాట్ అయిన కాలేజ్లో ప్రతి ఒక్కరు 16th and 17th ఈ యొక్క 2 డేట్స్లలో మీకు అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు ఐదర్ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయినా, సెకండ్ ఫేజ్లో అలాట్ అయినా, ఫైనల్ ఫేజ్లో అలాట్ అయినా, ఈ 3 ఫేజ్లలో ఏ ఒక్క ఫేజ్లో మీకు సీట్ అనేది అలాట్ అయినా మీరు ఖచ్చితంగా 16th and 17th రోజు మీకు అలాట్ అయిన కాలేజ్కి ఫిజికల్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే ఫిజికల్ రిపోర్ట్ చేసినప్పుడు మీరు అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఫిజికల్ రిపోర్ట్ చేస్తేనే మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అదర్వైజ్ మీరు ట్యూషన్ ఫీ పే చేసినా మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. సో మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమో ఇప్పుడు మనం క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే మీరు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క సర్టిఫికేట్స్ ఏవైతే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీసి పెట్టుకున్నారు కదా సర్టిఫికేట్స్, ఆ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ఇంకొన్ని అడిషనల్ సర్టిఫికేట్స్ అనేది ఇప్పుడు యాడ్ అవుతాయి. ఎందుకంటే మీరు అప్పుడు మీకు అలాట్మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్ట్ అనేది అప్పటికి రాలేవు కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని అడిషనల్ సర్టిఫికేట్స్ అనేది యాడ్ అయితే మీరు ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు రెడీగా పెట్టుకున్నారో ఆ యొక్క సర్టిఫికేట్స్ ఇప్పుడు నేను చెప్పేసి సర్టిఫికేట్స్ మీరు అన్నీ ముందే రెడీగా పెట్టుకోండి. సో మీరు ఎప్పుడైతే కాలేజ్కి రిపోర్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఈజీగా ఉంటుంది. అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఏవైతే అడిషనల్ సర్టిఫికేట్స్ కావాలో అవి చూద్దాం. మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత ఏ కాలేజ్లో అలాట్ అవుతుంది కదా, ఆ యొక్క కాలేజ్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా, ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు ఫస్ట్ తీసి పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయినింగ్ రిపోర్ట్. మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పే చేస్తే మీకు జాయినింగ్ రిపోర్ట్ అనేది వస్తుంది కదా, ఆ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అనేది నెక్స్ట్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీ ట్రాన్సాక్షన్ అంటే మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీ అనేది పే చేస్తారు కదా మీకు అలాట్ అయిన కాలేజ్లో, ఐదర్ ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఆర్ థర్డ్ ఫేజ్, ఏ ఫేజ్లో అయినా మీరు ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ట్యూషన్ ఫీ పే చేశాక మీకు ట్యూషన్ ఫీ డీటెయిల్స్ అనేది అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేశారు, ఏ ట్రాన్సాక్షన్ ఐడి ఈ పైన మీ యొక్క ట్యూషన్ ఫీ అనేది పే చేశారు, ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా. సో మీకు అప్పుడు మీరు ట్యూషన్ ఫీ పే చేశాక మీకు ఒక ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ అనేది డాక్యుమెంట్ అనేది వస్తుంది. ఆ యొక్క డాక్యుమెంట్ కూడా మీరు తీసి పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఓసి ఫామ్ అంటే మీరు కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారు కదా, చేయించుకున్న తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు వాళ్ళు. ఆ యొక్క ఫామ్ పైన మీ యొక్క లాగిన్ ఐడి అండ్ ఇంకా మీరు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాదా అనే ఒక డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ యొక్క సర్టిఫికేట్ని ఆర్ఓసి ఫామ్ అంటారు. ఆ యొక్క ఆర్ఓసి ఫామ్ని రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్ సర్టిఫికేట్ అంటే ఎవరైతే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎన్సీసీ వాళ్ళు కానీ, స్పోర్ట్స్ కానీ, క్యాప్ స్టూడెంట్స్ కానీ, వీళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీరు కూడా మీకు సంబంధించిన రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అనేటివి రెడీగా పెట్టేసుకోండి. అండ్ వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 5 to 6 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెడీగా పెట్టుకోండి. ఈ యొక్క అడిషనల్ సర్టిఫికేట్స్తో పాటు మీరు ఏవైతే ఇప్పటికే కౌన్సిలింగ్లో మీరు రెడీగా పెట్టుకున్నారు కదా, ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా మీరు ఇప్పుడు మళ్ళీ మీకు అవసరం ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అర్థమవుతుంది. ఇది ఫస్ట్ మీకు దగ్గర ఉంటుంది. టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అండ్ టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్, మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్, స్టూడెంట్ ఆధార్ కార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ మెమో. మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఇక్కడ వాళ్ళు ఒరిజినల్ అడిగితే ఒరిజినల్ సబ్మిట్ చేయండి, ఒకవేళ జిరాక్స్ అడిగితే జిరాక్స్ సబ్మిట్ చేయండి. కానీ ఒరిజినల్ కూడా మీతో పాటే పెట్టుకోండి, ఎందుకంటే కొన్ని కాలేజెస్లో ఒరిజినల్ అడుగుతారు, కొన్ని కాలేజెస్లో జిరాక్స్ అడుగుతారు. సో మీరు ఒరిజినల్ అయితే ఖచ్చితంగా మీతో పాటు పెట్టుకోండి, ఎందుకంటే అప్పటికప్పుడు మీరు వాళ్ళు ఒరిజినల్ డిమాండ్ చేసి మీరు మళ్ళీ తీసుకురాలేరు కదా. సో ఒరిజినల్ కూడా మీతో పాటే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మేము. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు 6th to 10th బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ జిరాక్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి. వాళ్ళు ఏవి అడిగితే అవి సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టీసీ, మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ ఉంటుంది కదా, ఇక్కడ టీసీ అనేది ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. మీ యొక్క ఇంటర్మీడియట్ టీసీ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ అవసరమో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది
అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ అండ్ ఇంకెవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంప్లాయర్ సర్టిఫికేట్స్ కానీ రెసిడెంట్ సర్టిఫికేట్స్ కానీ ఏమైనా ఉంటాయి అవి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్ని తీసి పెట్టేసుకోండి, అర్థమవుతుందా? ఎందుకంటే మీరు ఒరిజినల్స్తో పాటు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది కాలేజ్లోనే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కాలేజ్లో 3 సెట్స్ ఒరిజినల్స్ కాక ఇంకా ఏవైతే ఒరిజినల్స్ సబ్మిట్ చేశారు కదా, ఆ యొక్క ఒరిజినల్స్ కాక ఇంకా జిరాక్స్ కాపీస్ 2 సెట్స్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక 1 సెట్ అనేది మీ దగ్గర కంపల్సరీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఫర్దర్గా స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు కానీ రీఎంబర్స్ అప్పుడు కానీ ఏమైనా ఇష్యూ వస్తే మీకు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ 3 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది తీసి పెట్టేసుకోండి. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే మీరు మీ యొక్క ఫోన్స్లలో మంచిగా సాఫ్ట్ కాపీస్ అనేది తీసి పెట్టేసుకోండి, ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఏదైనా అవసరం రావచ్చు. సో ఎప్పుడైతే మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తారో ముందే అన్నీ మీ దగ్గర ఒక కాపీ అనేది ఉండాలి, అది ఫిజికల్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మీరు కన్ఫామ్గా మీకు ఆ యొక్క కాలేజ్ అనేది ఓకే అనుకుంటున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇంకా మీకు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని ఎటువంటి డౌట్ ఉన్నా ప్లీజ్ పోస్ట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.